మంగళవారం నాడు కానీ బహుళ చతుర్దశి వస్తే దానిని కృష్ణాంగారక చతుర్దశి అని పిలుస్తూ ఉంటారు. ఏమిటి ఈ రోజుకి అంత ప్రాశస్త్యం అంటే, ఈ రోజు నాడు ఎవరైతే కుజదోషాలతో బాధపడతారో వారు ఖచ్చితంగా కుజునికి ప్రీతికరంగా పరిహారం చేసుకోవడం చాలా మంచిది. అంటే సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, లేదా కుజ జపం కానీ, లేదా కుజునికి దానం కానీ చేసుకోవడం మంచిది. అయితే దీనితో పాటుగా కృష్ణాంగారక చతుర్దశి రోజు నాడు యమతర్పణలు వదిలిపెట్టడం చాలా మంచిది. ఎందుకు అంటే యమునికి ప్రీతికరమైనటువంటి రోజు కూడా ఈ రోజు. ఎవరికైతే తండ్రి లేరో వారు యమతర్పణలు వదిలిపెట్టడం వల్ల సమస్త ఆటంకాలను, భయాలను కూడా రూపుమాపేటువంటి రీతిలో యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఈ కృష్ణాంగారక చతుర్దశి రోజు నాడు కుజదోష పరిహారం చేసుకోవడము, యమతర్పణలు వదిలిపెట్టడం అనేటువంటిది చాలా చెప్పుకోదగినటువంటి విషయం.